ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? ఉదయాన్నే లేచారా? లేస్తారు ఈవేళ ఎందుకు లేవరు? నిన్న ఆదివారం కాబట్టి రెస్ట్లో ఉన్నారు. ఈరోజు మరి డ్యూటీకి వెళ్ళాలి కదా, అందున స్కూల్స్ ఏమో రీఓపెనింగ్ ఒకటి కాబట్టి తప్పనిసరిగా లేస్తారు. మీరు ఎందుకు లేవరు? లేచే ఉండుంటారు. సరే, సంతోషం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన వాగ్దానం 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఈ కీర్తనను దైవజనుడైన దావీదు గారు రాశారు. కీర్తనలన్నీ దావీదు గారు రాసినవి కాదు. దాదాపు 100 కీర్తనలు మాత్రం వివిధ భక్తులు, దావీదు, ఆసాపు, కోరహు కుమారులు, సొలొమోను, మోషే, ఇలాగ వాళ్ళు రాసిన కీర్తనలు దాదాపు 100 ఉన్నాయి. మిగిలిన 50 కీర్తనలు ఎవరు రాశారో అక్కడ రాయబడలేదు. కాబట్టి ఇది దీని మీద దావీదు కీర్తన అని ఉంది కాబట్టి దావీదు రచించిన కీర్తన ఇది. దావీదు గారికి ఉన్న ఒక మంచి కోరిక ఏమనంటే, దేవుని మందిరం అంటే ఆయనకు చాలా ఇష్టం. రాజరికంగా సింహాసనం మీద కూర్చుంటాడే కానీ తన యొక్క జీవితం అంతా ఎంతసేపు దేవుని మందిరంలో ఉండాలనేది ఆయన యొక్క కోరిక. 122వ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను, దయతో మీరు ఆలకించండి. 122వ కీర్తన మొదటి చరణం. ఇది కూడా దావీదు గారు రాసిన కీర్తనే. ఈ కీర్తనలో ఆయన అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని మందిరానికి వెళదామంటే దావీదు గారికి ఎంత సంతోషమో. చావు తప్పి కన్నులట్టబోయి పరిగెత్తుకొని వెళ్ళి బలిపీఠం కొమ్ములను పట్టుకొని బ్రతికిన కోరహు కుమారులు 84వ కీర్తనలో ఈ మాట అంటున్నారు. 84వ కీర్తన దావీదు కీర్తనలు 84 మొదటి 2 చరణాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఇది నీ ఆశైనా? ఇది నీ కోరికేనా? 122:1 దావీదు గారి యొక్క కోరిక. 84వ కీర్తనలో కోరహు కుమారుల యొక్క కోరిక చెప్పాను. ఈ ఉదయకాలం పెందలకడనే, ఇంకా చీకటి ఉండగానే ఇంకా పెందలకడనే దేవుడు నిన్ను ఒక ప్రశ్నతో సంధిస్తున్నాడు. దేవుని మందిరం ఎడల నీకు ఆసక్తి ఉందా? ఆదివారం ఒక్కరోజైనా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేది? లేకపోతే ఆదివారం బుధవారం బైబిల్ స్టడీ తప్పనిసరి దానికేనా? ఇక మిగతా టైంలో నువ్వు వెళ్ళవా? శనివారం రాత్రి ప్రార్థన కూడిక నీకుద్దా? వార కార్యక్రమాలు నీకుద్దా? అసలు వార కార్యక్రమాలకు వచ్చేది దేవుని మందిరానికి వచ్చినట్టే కాదు. మిగిలిన సమయంలో, నీ ఖాళీ సమయంలో, రోజులో ఏ ఒక్క టైం అయినా, ఏ సమయమైనా దేవుని మందిరాన్ని దర్శించావా? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 5 రోజుల్లో ఏ టైం అయినా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావా? వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుని వచ్చావా? దేవుని మందిరంలో ఎన్ని దీవెనలు ఉన్నాయో ఒకసారి ఓ ప్రసంగంలో చెప్పా. నీకు అవన్నీ కావాలనంటే భక్తుడైన దావీదు తెంగరుడయ్యి ఎర్రుడై కాదు, మందిరం అంటే ఇష్టం. ఆయనకు మందిరంలోనే దీవెనలు దొరికాయి. నీ మందిరమునందే సంతృప్తి కలదు. నీ మందిరంలో నిత్య సుఖాలు ఉన్నాయి. నీ మందిరంలోని జీవజలముల చేత నన్ను తృప్తిపరుస్తున్నావు అన్నాడు. అవన్నీ అనుభవించాడు కాబట్టి దేవుని మందిరానికి ఎప్పుడు వెళదామా అని ఎదురు చూశాడు. తమ్ముడు, అక్క, అన్న, చెల్లి, 2 చేతులు జోడించి ప్రేమతో మారో చేస్తున్నాను. ఈరోజు సోమవారం. నిన్నే మందిరానికి వెళ్ళి వచ్చాను, అలసిపోయాను అని అనుకున్నావేమో. వద్దు. వంట అయిపోయిందా? పని అయిందా? కొంచెం ఖాళీగా ఉన్నావా? కొంచెం ఓపిక చేసుకుని ఒకసారి మందిరానికి వెళ్ళి మందిరంలో కొంచెంసేపు అక్కడ ఎవరున్నా ఎవరు లేకపోయినా కొంచెం సేపు అక్కడ మోకరించి ప్రార్థన చేసుకొని కొద్ది సమయం అక్కడ ఏదైనా మందిరం ఏదైనా నీకు పని కనపడితే ఆ పని ఉంటే చేసి దేవుని మందిరంలో కొద్ది నిమిషాలు గడిపిరా. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవా నీ మందిరం నాకెంతో ప్రియం. ఆ పాట పాడుకో ఈరోజు. దేవా నీ మందిరం నాకు ఎంతో ప్రియము. ఒక్క దినం. దేవా నీ మందిరం నాకు ఎంతో ప్రియము, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే నాకు ఎంతో శ్రేష్టము. ఆ పాటలో మాకు అని ఉంటుంది, మాకు కాదు, నాకు అని పాడుకో. ఒకవేళ నువ్వు దుబాయ్లో ఉన్నావా, విదేశాల్లో, ఈవేళ ఒకవేళ మీరు వెళ్ళే మందిరానికి ఏమైనా ఏర్పాట్లు ఉంటే వెళ్ళరా. లేదు శుక్రవారం వెళ్ళు.
లేదా ఆదివారం వెళ్ళు. మరలా మిగతా రోజుల్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే మీ ఓనర్స్ ఒప్పుకుంటే వెళ్ళు. ఒకవేళ నువ్వు హైదరాబాద్లో ఉన్నావా, నిన్నే వెళ్ళి వచ్చేసాను ఆరాధన కానీ అనుకున్నా, వద్దు, మళ్ళీ వెళ్ళు మందిరంగా దగ్గరికి వెళ్ళి మరలా వెళ్ళి దేవుని మందిరాన్ని చూసిరా. దేవుడు తన మందిర దీవెనలతో నిన్ను తృప్తిపరచునుగాక. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, ఈ ఉదయకాలం కొరకు వందనాలు. నీ మందిర సమృద్ధిలో మా బిడ్డలందరినీ దీవించండి, వారికి ఆశీర్వాదం మేలు దయచేయండి. యేసు నామములో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకొని వారు వారంలో అనేక పర్యాయాలు నీ మందిరాన్ని దర్శించే భాగ్యం వారికి దయచేయమని ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.